అండి, మీరు చూస్తున్నారు చందు ఇన్ఫో ఛానల్. నేను మీకోసం అయితే మంచి ఒక జనరల్ సైన్స్ యొక్క బిట్స్ అయితే తీసుకొచ్చానండి. మీ యొక్క ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క టీఎస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రీవియస్ బిట్స్ అండ్ రావడానికి అయితే చాలా అవకాశం ఉంటుందండి. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో అండి బిట్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మంగళయాన్లో ఏ రాకెట్ వినియోగించబడినది? ఆన్సర్ వచ్చేసి పిఎస్ఎల్వి అండి. చేద్దాము, రెడ్ కలర్లో పెట్టేసుకుందాము. ఆన్సర్స్కి కొంచెం థిక్గా పెట్టేసుకుందాము. ఓకే, ఆన్సర్ వచ్చేసి పిఎస్ఎల్వి అండి. నీటిపైన మరియు నేలపైన ప్రయాణము చేయగల ఉభయచర విమానము AG-600 ఏ దేశము ఆవిష్కరించింది? ఆప్షన్స్ చైనా, రష్యా, జపాన్, అమెరికా. ఆన్సర్ వచ్చేసి చైనా. భారతీయ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కార్యాచరణ నామము ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి మ్యాజిక్, నావిక్, లాజిక్, క్యాసిక్. ఆన్సర్ వచ్చేసి నావిక్ అండి. ఇస్రో చైర్మన్ ఎవరు? ఏఎస్ కిరణ్ కుమార్, సెకండ్ శైలిక్ నాయక్, కె రాధాకృష్ణన్, ఎస్కే శివకుమార్. ఆన్సర్ వచ్చేసి ఏఎస్ కిరణ్ కుమార్. భారత అణుశక్తి కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1950లో, 1949లో, 1951లో, 1948లో. 2016లో భారత, జపాన్, అమెరికాలు సంయుక్తంగా నిర్వహించిన నౌకాదళ విన్యాసాల పేర్లు? ఆపరేషన్ మలబార్ 16, ఆపరేషన్ కోరమాండల్ 16, ఆపరేషన్ రన్ 16, ఆపరేషన్ పద్మ 16. ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ మలబార్ 16. భారత సైన్యం ఉపయోగించే మానవరహిత వైమానిక వాహనం ఏది? ఈగల్, స్పారో, స్పార్క్, హెరాన్. ఆన్సర్ వచ్చేసి హెరాన్. ఈ రాకెట్ని ఇస్రో యొక్క పని గుర్రము అని పిలుస్తారు. ASLV, GSLV, PSLV, RSLV. GSLV. 1945లో హిరోషిమాపై వేసిన ఆటం బాంబు పేరేమిటి? లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్, బోల్డ్ లేడీ, లిటిల్ డెవిల్. ఆన్సర్ వచ్చేసి లిటిల్ బాయ్. నౌకాదళ హైడ్రోగ్రాఫిక్ కేంద్రం ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో, ముంబైలో, విశాఖపట్నంలో, గోవాలో. ఆన్సర్ వచ్చేసి డెహ్రాడూన్లో. కింది వానిలో ఏది భారత్ యొక్క ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ ప్రోగ్రామ్ భాగం కాదు? ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. పృథ్వీ, ఆకాష్, బ్రహ్మాస్, అగ్ని. ఆన్సర్ వచ్చేసి బ్రహ్మాస్. ఎవరి నేతృత్వంలో అంతరిక్ష పరిశోధనలపై భారత జాతీయ కమిటీ భారత ప్రభుత్వం 1962లో ఏర్పాటు చేసింది? విక్రమ్ సారాభాయ్, HN సేత్నా, MGK మీనన్, సతీష్ ధావన్. ఆన్సర్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్. DNA ఫింగర్ ప్రింటింగ్ కేంద్రం ఎక్కడ ఉంది? బెంగళూరులో, న్యూఢిల్లీలో, హైదరాబాద్లో, మైసూర్లో. హైదరాబాద్లో. పేల్చు మరియు మర్చిపో తరహా ట్యాంక్ వినాశక మిస్సైల్ ఏది? ఆకాష్, ప్రవాహ, నాగ్, అస్త్ర. నాగ్. డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాల ఎక్కడుంది? డెహ్రాడూన్లో, సికింద్రాబాద్, వెల్లింగ్టన్, పూనా. సికింద్రాబాద్లో. అణుశక్తి కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? శేఖర్ బసు, ఆర్కే సిన్హా, శ్రీకుమార్ బెనర్జీ, అనిల్ కోకడ్కర్. శేఖర్ బసు. ఇటీవల ప్రవేశపెట్టబడిన INS ఖాండేరి జలంతర్గామి ఏ దేశపు సహకారంతో నిర్మించబడ్డది? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్.
ఐఆర్ఎన్ఎస్ఎస్ నెట్వర్క్లో ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 5, 7, 9, 11. 7. యాంటీపైరెటిక్ మందును ఎందుకు వేసుకుంటారు? జ్వరం తగ్గించడానికి, జలుబు నయం చేయడానికి, రక్తపోటు తగ్గించడానికి, మలబద్ధకాన్ని నివారించుటకు. ఆన్సర్ వచ్చేసి జ్వరం తగ్గించడానికి. మండుటకు ముందు స్క్రామ్ జెట్లో గాలి ప్రవాహపు వేగము శబ్దం వేగం కన్నా చాలా ఎక్కువ, శబ్ద వేగం కన్నా తక్కువ, సాధారణం కన్నా తక్కువ. శబ్ద వేగం కన్నా చాలా ఎక్కువ. భారతదేశంలో మొదట నిర్మించబడిన న్యూక్లియర్ రియాక్టర్ ఏది? కామిని, అప్సర, సైరస్, ధ్రువ. ఆన్సర్ వచ్చేసి అప్సర. ఏ దేశము 2016లో విజయవంతంగా హైడ్రోజన్ బాంబు పరీక్షించింది? చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. ఆన్సర్ వచ్చేసి ఉత్తర కొరియా. భారతదేశంలో జలాంతర్గామి దినముగా ఏ తేదీని జరుపుతారు? డిసెంబర్ 8, డిసెంబర్ 15, జనవరి 15, ఫిబ్రవరి 1. డిసెంబర్ 8. అక్టోబర్ 2016లో భారత్ పంపిన కమ్యూనికేషన్ సమాచార ఉపగ్రహము పేరు? GSAT-16, GSAT-17, GSAT-18, GSAT-19. GSAT-18. ప్రపంచంలో పూర్తిగా సౌరశక్తితో నిర్మించబడే మొదటి విమానాశ్రయము ఏది? కొచ్చి, కౌలాలంపూర్, తిరువనంతపురం, న్యూయార్క్. ఆన్సర్ వచ్చేసి కొచ్చి. ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ అయిన అగ్ని 5ను డిసెంబర్ 2016లో ఏ స్థానం నుండి ప్రయోగించారు? రాజస్థాన్ సైనిక స్థావరం నుంచి, ముంబైలో నావిక స్థావరం నుంచి, శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుంచి, ఒడిశాలోని వీలార్ ద్వీపం నుంచి. ఆన్సర్ వచ్చేసి ఒడిశాలోని వీలార్ ద్వీపం నుంచి. రిపబ్లిక్ దినపు కవాతుకు 26 జనవరి 2017న ఎవరు ముందు నడిచారు? యుఏఈ సైనికులు, వాయుసేన స్క్వాడ్రన్స్, నౌకాదళ కమాండోలు, ఎన్డీఆర్ఎఫ్. ఆన్సర్ వచ్చేసి యుఏఈ సైనికులు. సూపర్ బగ్ అనగానేమి? పెద్ద నల్లి, కంప్యూటర్ వైరస్, ఒక కీటకము, యాంటీబయాటిక్ మందులకు లొంగని బ్యాక్టీరియా. ఆన్సర్ వచ్చేసి యాంటీబయాటిక్ మందులకు లొంగని బ్యాక్టీరియా. ఈ కింది వాటిలో రాకెట్లలో వాడే ఇంధనం ఏది? పెట్రోలియం, మీథేన్, హైడ్రోజన్, నీరు. ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్. జాతీయ వాయుమండలి పరిశోధన ప్రయోగశాల ఏ నగరానిలో ఉంది? జాతీయ వాయుమండలి పరిశోధన ప్రయోగశాల ఏ నగరానికి దగ్గరగా ఉంది? ఆప్షన్ చూద్దాం. తిరువనంతపురం, చండీగఢ్, తిరుపతి, బెంగళూరు. ఆన్సర్ వచ్చేసి తిరుపతికి దగ్గరలో ఉంది. భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే ప్రాజెక్టును నడిపే పరిశోధన సంస్థల సమూహాన్ని క్రింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలుస్తారు? ఇండిగో, ఇలిగో, ఇండ్లిగో, ఇన్ఐగో. ఆన్సర్ వచ్చేసి ఇండిగో. 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారు? చెన్నై, తిరుపతి, మైసూర్, కోల్కతా. ఆన్సర్ వచ్చేసి తిరుపతి. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం? ఇబ్రహీంపూర్, ఆకోదర్, తసాయి, కాండలవాడి. ఆన్సర్ వచ్చేసి ఆకోదర్. బిహెచ్ఎం భీమ్ అనే చరవాణిలో అనువర్తనం కింది దానిపై ఆధారపడి ఉంది? సెంట్రల్ పేమెంట్ ఇంటర్ఫేస్, లోకల్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, వరల్డ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఆన్సర్ వచ్చేసి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. 2016 సంవత్సరానికి వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం కింది విషయంపై పరిశోధనకు దక్కింది? మలేరియా చికిత్సకు, పరాన్నజీవుల వల్ల వచ్చే అంటువ్యాధులకు, వైరస్ల వల్లే వచ్చే అంటువ్యాధులకు కణాల స్వయం శోధిక కారణాలు. ఆన్సర్ వచ్చేసి కణాల స్వయం శోధిక కారణాలు.
సూపర్ క్యూ-1 అనే జాత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, చైనా. ఆన్సర్ వచ్చేసి చైనా. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు ఎవరు? ఎస్ క్రిస్టోఫర్, ఆర్ చిదంబరం, వికే సర్వస్, జి సతీష్ రెడ్డి. ఆన్సర్ వచ్చేసి జి సతీష్ రెడ్డి. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే 11న నిర్వహించడానికి కారణం? ఆ రోజున పరం సూపర్ కంప్యూటర్ని ప్రారంభించారు. జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తన మొదటి పిఎస్ఎల్వి రాకెట్ను ప్రయోగించింది. మొదటి అణు రియాక్టర్ అని ప్రారంభించింది. పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ఆన్సర్ వచ్చేసి పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. భారత్లో మొదటి ఫాస్టర్ బ్రీడర్ రియాక్టర్ను తయారు చేస్తున్న సంస్థ ఏది? ఎన్పిసిఐఎల్, భావిని, ఐజిసిఏఆర్, యుసిఐఎల్. ఆన్సర్ వచ్చేసి భావిని. ఫిబ్రవరి 2017లో పిఎస్ఎల్వి 37 రాకెట్ ద్వారా ఇస్రో ఎన్ని విదేశీ ఖాతాదారుల ఉపగ్రహాలు కక్షలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి 104. 2016 నవంబర్ నాటికి మన దేశం అత్యంత గణక వేగం కలిగిన సూపర్ కంప్యూటర్ ఏది? ఉష్ణమండల వాతావరణ పరిశోధన సంస్థలకి ఆద్య సిడిఎసిలోని ఫరం UY2, ఐఐటి న్యూఢిల్లీలో హెచ్పి అపోలో 6000 XI 230/250, సెకండ్ ఎస్సిలోని సహస్ర టీ సెర్ క్రేక్స్ C40. ఆన్సర్ వచ్చేసి ఇది అండి, సహస్ర టీ. ఆగస్టు 2017లో ప్రారంభమయ్యే భారతీయ నౌకాదళపు మొదటి మహిళా ప్రపంచ యాత్ర ఏ వేదికపై ఆరంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్స్ ఏముందంటే ఐఎన్ఎస్వి మహాదేవ్, ఐఎన్ఎస్వి తరణి, ఐఎన్ఎస్వి హరిణి, ఐఎన్ఎస్వి రాగిణి. ఆన్సర్ వచ్చి ఐఎన్ఎస్వి తరణి.